సో ఈ అంశం పక్కన పెడితే ఈ రోజు రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ పర్యటన చేస్తా ఉన్న పరిస్థితి. నిన్ననే అన్ని రాజకీయ పార్టీలతో కూడా కలిసి మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈ అంశానికి సంబంధించి విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ఇక్కడ కొంచెం దుమారం రేపుతున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో దొంగోట్లను చేర్చుతుంది తెలుగుదేశం పార్టీ. అసలు దొంగోట్లు మా పార్టీ తరఫున అసలు ఎక్కడ నమోదు కాలేదని చెప్పి ఆయన చెప్పడం కానీ, లేదంటే అసలు పవన్ కళ్యాణ్నే మీరు ఎలా అనుమతించారని చెప్పి ఏదైతే గుర్తింపు లేని పార్టీ నాయకుడు అని చెప్పి ఈసీని ప్రశ్నించారని చెప్పి కొన్ని వార్తలు వినిపిస్తా ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? వరప్రసాద్ గారు, అధికారంలో ఉంది ఏ పార్టీ? వైఎస్ఆర్సీపీ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం లేదా జనసేన లేదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు దొంగ ఓట్లు ఎవరు చేర్చొచ్చు? అధికారం ఎవరిది ఉంటే వాళ్ళకి అవకాశం. మరి ప్రతిపక్ష పార్టీలు ఎట్లా చేరుస్తాయి? ఈ రోజున కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, విఆర్ఓలు కానీ మొత్తం యంత్రాంగం ఎవరి చేతుల్లో ఉంటుంది? ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. దొంగ ఓట్లు చేర్చాలన్నా, తీసేయాలన్నా, మార్చాలన్నా ఎవరికి అధికారం ఉంది? నీకు అధికారం ఉంది. ప్రతిపక్ష పార్టీలు ఎలా చేస్తాయి? మరి ఇది గుడ్డగాల్సి మీద వేయటం కదా. నేను మీకు గతంలో ఒకసారి ఒక కథ చెప్పాను. నేను ఇప్పుడు కొండ మీద ఒక తోడేలు ఉంది, కొండ కింద మేకపిల్ల నీళ్లు తాగుతుంది. తోడేలు మందలిస్తుందంట మేకపిల్లని, ఏ మేకపిల్ల నువ్వు నీళ్ళన్నీ ఖరాబు చేస్తున్నావు అని. కొండ కింద ఉన్న మేకపిల్ల నీళ్ళని ఎట్ట ఖరాబు చేస్తుంది? కొండ మీద ఉన్న తోడేలు ఖరాబు చేస్తా, మేకపిల్ల చేస్తా. ఇది కూడా అలాగనే ఉంది. ఈ రోజున కూడా ఎన్నికల కమిషను గతంలోనే మొన్న వారం 10 రోజులు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో 5,64,819 అనర్హత కలిగిన ఓట్లు ఉన్నాయని గుర్తించారు. వరప్రసాద్ గారు మీరు వినండి, 5,64,819 వీటిని మేము తొలగిస్తున్నామని కూడా చెప్పారు. వీటిల్లో ఎన్ని తొలగించారో తెలియదు. ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిపి ఇచ్చిన పిటిషన్ ఎంత అంటే 14,48,000 ఓట్లు అనర్హమైన ఓట్లు ఉన్నాయని ఇచ్చారు. అంటే 14,48,000 అంటే ఒక్క నియోజకవర్గానికి 175లో పోలిస్తే దాదాపు 8,400 పైచిలకు ఓట్లు వస్తాయి. ఈ రోజున పెయ్యావుల కేశవ్ వాళ్ళ నియోజకవర్గంలో కానీ లేదా పర్చూరులో కానీ మాట్లాడుతుంది ఏంటంటే, ఒక్కొక్క నియోజకవర్గంలో 5,000 నుంచి 25,000 ఓట్లు అనర్హమైన ఓట్లు కానీ, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఓట్లు తొలగింపు కానీ, కుట్రలు కానీ జరిగింది అని. ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది? ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఆయుధం. ప్రజలు స్వచ్ఛందంగా, స్వతంత్రంగా, ధైర్యంగా 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చుకునే హక్కు భారత రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చింది. నువ్వు ఓటుని దొంగిలిస్తే ఇక ప్రజాస్వామ్యానికి ఏంటి మనుగడ? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఓటో రామచంద్ర అని చెప్పేసి మాట్లాడుకుంటున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ లేదా మాలాంటి వాళ్ళు కానీ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆ ఓటు ఉందో లేదో మేము చూసుకుంటున్నామంటే మీరు అతిశయోక్తి కాదు. చెక్ చేసుకుంటున్నాం. ఆ పరిస్థితికి వచ్చేసింది. అంటే దీని అర్థం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి రాబట్టుకోవటానికి మరో మారు గతంలో 2019లో కోడికత్తి చేశారు. కోడికత్తి జరిగినప్పుడు మనం ఏం భావించాం? జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగితే జరుగుండొచ్చేమని భావం కలిగింది ప్రజలకి. ప్రజలకు వాస్తవాలు తెలియవు, అంతా ఎన్నికల మూడ్లో ఉన్నారు. అలాంటి దాడి జరిగిందేమని భ్రమించాం. తర్వాత గొడ్డలు పెట్టేశారు. వైఎస్ వివేకానందరెడ్డి చచ్చిపోతే చంద్రబాబు నాయుడు గారి చేతికి గొడ్డలు ఇచ్చేసేసి పేపర్లో రాశారు నరకాసుర చరిత్ర అని, నారాసుర రక్త చరిత్ర అని భ్రమించారు. ఇప్పుడు ఆ 2 కేసులు ఏమైనాయి? ఎవరు చేశారు అవి? నిజంగా వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపితే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా? మరి ఇప్పుడున్న 8 మంది ముద్దాయిలు ఎవరు? అవినాష్ రెడ్డి గారు కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ, ఇంకా ఆ రెడ్డి గారు కానీ, ఈ రెడ్డి గారు కానీ, అందరు రెడ్డి గారే కదా, అందరు రెడ్డిలే కదా. మరి వాళ్ళంతా ఎవరు? సునీతారెడ్డి గారు ఎందుకు కొట్లాడుతున్నారు? అందుకని ఈ ఓట్లను దొంగతనం చేయటం అనేది ఇది ఎన్నికల కమిషన్ చూడాల్సిన పని సార్. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటును కూడా కాపాడుకోలేని పరిస్థితిలో రైతులు కనుక పంటకి కంచేసుకున్నట్టు, ఇంటికి ప్రారీ గోడ కట్టుకొని కాపలా కాసుకుంటున్నట్టు, లేదా పెట్టికి తాళం వేసుకుంటున్నట్టు ఓటునట్టు కాపాడతారండి. ఎవరు కాపాడాలి ఈ రోజున? అంటే వీళ్ళ వ్యాఖ్యలను బట్టి చూస్తే చంద్రబాబు వీళ్ళకన్నా సమర్థుడని వీళ్ళు ఒప్పుకుంటున్నట్టే అని అనుకోవాలంటారా ఒక రకంగా? చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు కాదు. మీకు
ఎన్నికల కమిషనర్ రమేష్ బాబు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో మీటింగ్లు పెట్టి ఓట్ల గురించి అందరికి ఓటు చైతన్యం కలుగు చేస్తున్నాడు. దాంతోపాటు మీరు ఓటును కాపాడుకోమంటున్నారు. ఓటును కాపాడుకోవాలంటే అర్థం ఏంటి? ఇంట్లో దొంగలు ఉండాలనే కదా. ఇప్పుడు రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ చేస్తారు, మీ వస్తువులు మీరే భద్రం చేసుకోండి. బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లో, విమానాశ్రయాల్లో మీ వస్తువులు పోతే మాది బాధ్యత కాదు, మీ పాదరక్షల జాగ్రత్త, మీ మెడలో ఉన్న గొలుసులు జాగ్రత్త అని చెప్పి తిరుపతి కొండ మీద కూడా ప్రచారం చేస్తారు. మరి మీ ఓటు మీరు కాపాడుకోండి అంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దొంగలు ఉన్నట్టే అర్థం. ఇదే అర్థం అవుతుంది. ఇంకో మాట ఏంటంటే, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఓపిక పెట్టుకొని ఢిల్లీ వరకు వెళ్ళి ఎన్నికల కమిషన్ 20 సార్లు కలిసి ఎప్పటికప్పుడు వాళ్ళకి కార్యకర్తల బలం ఉంది కాబట్టి ఇంటింటికి వెళ్ళి నీ ఓటు ఉందా, నీ ఓటు ఉందా, నీ ఓటు ఉందా, నీ ఓటు ఉందా అని చెప్పి చెక్ చేసుకుంటున్నారు. కాబట్టి ఎన్నికల కమిషన్ కనీసం హైదరాబాద్, అమరావతి వరకు వచ్చింది. వచ్చి ఒకరోజు కూర్చొని ప్రతిపక్ష పార్టీలను పిలిచి వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరించుకుంటుంది. ఇప్పుడు ఇది కనుక మాట్లాడలేని వాళ్ళు ఉన్నారనుకోండి, ప్రతిపక్ష పార్టీలు బలంగా ఈ దొంగ ఓట్ల మీద వ్యతిరేక పోరాటం చేయలేదనుకోండి, రేపు ప్రజాస్వామ్యం పరిస్థితి ఏంటి? నేను మొన్న 2 రోజుల క్రితం నేను టీవీ డిబేట్లో చెప్పా. ఇప్పుడు ఈ కురుక్షేత్ర మా సంగ్రామంలో శకుని ఒక మాయా జోదరు ఉంటాడు, వాడి దగ్గర పాచికలు ఉంటాయి, వాడు ఏదంటే అదే పడుతుంది. దుర్యోధనుడు అడుగుతాడు, జోదాన్ని వెలవన్న పాండవులనే మనం జోదంలో ఓడిస్తాం, నేను చెప్పిన పాచికలు మా పితుహు పాచికలు నేను చెప్పినట్టు పడుతాయనని. దుశ్శాసన కోరుకో అంటాడు, వాడు 1 1 అంటాడు, వీడు 1 1 ఏతలు. కర్ణ కోరుకో అంటాడు, 1 2 అంటాడు, 1 2 ఏతలు. దుర్యోధన కోరుకో అంటాడు, 3 3 అంటాడు, 3 3 ఏతలు. ఇప్పుడు ఓట్లు కూడా నువ్వు దగ్గర పెట్టుకొని ఒక్కొక్క నియోజకవర్గంలో 5,000 నుంచి 20,000 ఓట్లు నువ్వు తొలగిస్తున్నావంటే ఇక గెలిపేవరదని అర్థం. ఇది శకుని పాచికల్లాగానే ఉంది కదా వ్యవహారం. అందుకని ఎన్నికల కమిషన్ నిజంగా సీరియస్గా చెప్తున్నాను నేను. ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు మేము అధికారంలోకి వస్తాం, తప్పనిసరిగా ప్రజా వ్యతిరేకత ఉంది, ప్రజా వెల్లు ఉంది, ఓట్ల విఫలం వస్తుంది, ప్రజలందరూ ప్రతిపక్ష పార్టీలు దగ్గరకు తీసుకుంటున్నారని మీరు మనం మాట్లాడుతున్నాం నిజమే. అసలు నీ ఓటు ఉంటే కదా నువ్వు ఓటేయటానికి, నీ ఓటు ఉంటే కదా. నీ ఓటును తీసేసి 4 దొంగ ఓట్లు పెట్టుకుంటే ఏంటి పరిస్థితి? మొన్నటిదాకా ఈవీఎంల గురించి మాట్లాడాం. ఈవీఎంలు కూడా పెద్ద ప్రశ్నార్థకమైంది. ఒక గుర్తు మీద ఓటేస్తే ఇంకో గుర్తుకు పోతుంది అని, ఇంకో గుర్తు మీద వేస్తే ఈ గుర్తుకు వస్తుంది అని. అసలు ఇప్పుడు ఓటే తొలగిస్తున్నారు. దీన్ని ఎవరు కాపాడాలి? ఎన్నికల కమిషన్ కాపాడాలి, లేదా కేంద్ర ప్రభుత్వం కాపాడాలి. ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ దిశగానే ఉండే. కాబట్టి విజయసాయి రెడ్డి గారు, నేను కూడా మనం చూశాను, మొత్తంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఓట్లు తీస్తున్నారు. చేసే దొంగతనం మీది, అన్నీ అబద్ధాలే. వైసీపీ పార్టీ కానీ, వివేకానంద రెడ్డి కానీ అందరూ అబద్ధాలేనండి. ఆ పార్టీలో ఏది జరిగినా కూడా ప్రతిపక్ష పార్టీ గురించి చెప్పడం తప్ప. అందుకని ఈ ఓటు అనేది మాత్రం చాలా ప్రమాదకరం. 100 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది. ఈ ఓట్ల ప్రక్రియలో కనుక ఏదైనా దుర్మార్గానికి పాల్పడితే మాత్రం ఇక ప్రజాస్వామ్యానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రజల యొక్క వాళ్ళ చేతిలో ప్రజాస్వామ్యం లేనట్టుగానే భావించాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సిన చర్యలు ఇవి. ఇది ప్రతిపక్ష పార్టీలో లేదా అధికార పక్ష పార్టీలో తీసుకోవాల్సిన. ఎందుకంటే భారత రాజ్యాంగంలో కేంద్ర ఎన్నికల కమిషన్కి, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఆ సర్వసత్తాక అధికారాలు ఉన్నాయి. ఏమండి, ఇప్పటి వరకు ఈ ఓట్ల దొంగతనానికి పాల్పడిన వాళ్ళు కూడా మొన్న ఎన్నికల కమిషన్ చెప్పింది, ఎక్కడో ఒక నియోజకవర్గంలో 2 వీఆర్ఓల మీద పనిష్మెంట్ చేసిందంట, పర్చులో ఒక ఈఆర్ మీద చర్య తీసుకుందంట, ఇంకోసారి ఒక ఎస్ఐ మీద తీసుకుందంటే 2 కానిస్టేబుల్ మీద తీసుకుంటే అయిపోయింది. అంటే 5,49,000 ఓట్లు అనర్హత ఓట్లు ఉండయనని నువ్వు 2 వీఆర్ఓల మీద తీసుకుంటే, కింద స్థాయి ఉద్యోగుల మీద చర్యలు తీసుకున్నంత మాత్రాన ఎలా ఆగిపోతాయి అనుకున్నారు? ఇప్పుడు ఒక కలెక్టర్ పనిష్ చేసింది లేదు, ఒక కలెక్టర్ని సస్పెండ్ చేసింది లేదు. ఈ రోజున ఓటుకి ఆ జిల్లా మెజిస్ట్రేట్గా ఉన్న కలెక్టరే బాధ్యుడు. శాంతి భద్రతలు ఏదైతే ఎస్పీ బాధ్యుడు అవుతాడో కలెక్టరే బాధ్యుడు. ఒక కలెక్టర్ మీద నువ్వు చర్య తీసుకుంటే నేరం అర్థమవుతుంది. మనం చాలాసార్లు చెప్పాము, ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, దారుణాలు ఎస్సీల మీద కానీ, ఎస్టీల మీద కానీ, బీసీల మీద కానీ అంటే నువ్వేమైనా సంఘటనలు తీసుకుంటే కదా. నువ్వేమైనా సంఘటనలు తీసుకుంటే సంఘటనలు జరగవు, భయపడతారు. నువ్వు ఏ సంఘటనలు తీసుకోకపోతే విపరీతమైన కార్యక్రమం. మొన్న మీరు విన్నారో లేదో, అనంతపురం జిల్లాలో పాల్తూరు పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తను గుడ్డలెప్పదీసి పోలీస్ స్టేషన్ చుట్టూ ఊరేగించారు. మరి ఆ ప్రక్రియను ఏమంటారు? పోలీసులు కొట్టిన దెబ్బలకి ఆయన పక్కటెంకి ఇరిగింది, కేసు పెట్టి జైలు పంపించారు.
గొడ్డలెప్పదీసి మరి ఊరేగించారు. మొన్నటిదాకా మనం మూత్ర విసర్జన గురించి మాట్లాడాం, శిరోముండనాల గురించి మాట్లాడాం, ఇప్పుడు గొడ్డలెప్పదీసే పరిస్థితికి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి స్పందించింది కూడా లేదు ఇప్పుడు. ఏ కలెక్టర్ స్పందించింది లేదు. అసలు నీకు ప్రభుత్వంలోనే చలనం లేదండి. మీకు సీఎస్ స్పందిస్తే, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ స్పందిస్తే, సంబంధిత మంత్రి స్పందిస్తే, లేదా ముఖ్యమంత్రి స్పందిస్తే ప్రభుత్వ యంత్రాంగంలో స్పందనలు ఉంటాయి. అసలు స్పందన ఏది ప్రభుత్వంలోనే? మీరు చెయ్యండి అని చెప్పి అన్నట్టుగా పోలీసులకు వాళ్ళకు ఒక సపోర్ట్ ఇవ్వటం తప్ప. ఇప్పుడు డీజీపీ గారు ఉన్నారండి, కసిరెడ్డి రాజేందర్ రెడ్డి గారు, చాలా కసిగా ఉంది మన ఆయన పేరు. ఆయన చూపించిన కసి ఏముంది చెప్పండి రాష్ట్రంలో? ఎవరి మీద కసి చూపించాడా ఇటువంటి సంఘటనల మీద? కాబట్టి ఏంటంటే పరిపాలన అంత దుర్మార్గం అయిపోబట్టే మనలాంటి వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది.